హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. సుమారుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు కూడా నీట మునిగాయి. రామ్ నగర్ పార్సిగుట్ట పూర్తిగా మునిగిపోయాయి. రామ్ నగర్ లో ఒక శవం కొట్టుకువచ్చింది. నాలాను క్లీన్ చేయకపోవడం, సికింద్రాబాద్ నాలాను కూడా పూర్తిగా క్లీన్ చేయకపోవడంతో రామ్ నగర్ కు డైవర్ట్ చేయడం వల్లే సమస్య ఏర్పడినట్టుగా చెప్తున్నారు అధికారులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అయితే స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ నాలాలో ఒక శవం కొట్టుకొచ్చింది. చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రామ్ నగర్ పార్సిగుట్ట ప్రాంతాల్లో పూర్తిగా కూడా కాలనీలకు నీట మునిగాయి. సికింద్రాబాద్ నాలాని క్లీన్ చేయకపోవడం కారణంగానే అది డైవర్ట్ అయింది. ఈ రకంగా కొట్టుకొచ్చిందంటూ కూడా ఇళ్లపై నుంచి వస్తున్నట్టుగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని, రామ్ నగర్ పార్సిగుట్ట ప్రస్తుత పరిస్థితిని, అక్కడ ఏ రకం సిచ్యువేషన్ పూర్తిగా కూడా మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. ఎస్ పెట్రిషా, ఓవర్ టు యు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా జల దిగ్బంధనం అయింది. మనం చూడొచ్చు కూడా, విజువల్స్లో కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడే వాటర్ నిలిచిపోయినాయి. రామ్ నగర్, ముషీరాబాద్ ఏరియాలు మొత్తం కూడా నిండుకపోయినాయి అని కూడా చెప్పొచ్చు. ఏదైతే లోతులో నీటి మొత్తం కూడా ఎక్కడైతే స్టాగ్నేట్ వాటర్ ఉంటాయో అక్కడ లోతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా మొత్తం నీళ్లు నిండుకుపోయిందని కూడా తెలుస్తుంది. పూర్తిగా జలమయమైన పలు కాలనీలను కూడా తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూసినప్పుడు అయితే మొత్తం ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయిందని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూడొచ్చు కూడా బాడీ కూడా ఎక్కడి నుంచి అయితే వస్తున్న కాలనీ నుంచి కూడా ఒక శవం కొట్టుకొని వచ్చిందని కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద కూడా దుర్వాసన వస్తుంది. ఎక్కడికక్కడికి నిన్న రాత్రి నుంచి వర్షం భారీగా పడడంతో స్కూళ్ళకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు అయినాయి. ఎక్కడైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు పాలయ్యారని కూడా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మొత్తం మీద అయితే ఎక్కడికక్కడ నీళ్లు నిండుకపోయినాయి. ప్రజలకు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. రామ్ నగర్, ముషీరాబాద్ ఏరియాలో ఎంతో ఇబ్బందులు అవుతాయి. నమస్తే అండి. బాడీ కొట్టుకొని వచ్చింది, శవం కొట్టుకొని వచ్చిందని కూడా సమాచారం వస్తుంది. ఎవరిది అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వర్షం పడితే నించోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవునండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇయర్లీ 2 times తీయాలి. వీళ్ళు 1 time కూడా తీస్తలేరు. మట్టి మరి డ్రైనేజ్ ఉంది కదా నాలాల మట్టి, ఈ మట్టి తీయాలి. వాళ్ళు తీస్తలేరు, మట్టి తీస్తలేరు. ఏమనంటే ఇప్పుడు మనకు ఇది వచ్చేసి 6 feet నా పైకి ఉంటుంది హైట్. ఇప్పుడు మీరు చూడండి, మీకు నాలాల కనబడుతుంది మీకు, అది మా అంటే ఒక 1 feet కూడా లేదు. వాళ్ళు మట్టి తీయనందుకు ఇదంతా ప్రాబ్లం అవుతుంది. దానివల్లనే వస్తుంది ప్రాబ్లం మేడం. ఇంకొకటి ఏంటంటే అక్కడ గోడ కట్టారు మధ్యలో మేడం. 5:05కు వర్షం స్టార్ట్ అయింది, మెల్లగా స్టార్ట్ అయింది. అది 5:30కు చాలా ఎక్కువగా ప్రవహించింది, ఎక్కువ వచ్చింది. మామూలుగా ఎప్పుడు వచ్చినట్టే వచ్చింది. కానీ 6:40 quarter to 6 వరకు చాలా ఓవర్ఫుల్ ఎక్కువ అయిపోయిన తర్వాత మేము మా హౌస్లో ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము డోర్ దగ్గరికి వచ్చి వాటర్ రాకుండా మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అప్పట్లోనే వెనక్కి బాడీ వచ్చింది, ఒక మనిషి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే కార్నర్ ఉందో 2 రౌండ్లు తిరిగి మొత్తం కొట్టుకుపోయినది. మేము చూసినాం కానీ ఎవరు ఏందనేది మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే కారు కొట్టుకుపోయింది. దీనికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మా తమ్ముడు చెప్పినట్టు సీను ఏదైతే నాలా ఉందో అది మట్టి తీస్తలేరు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడు చెప్పినట్టు అక్కడ గోడ కట్టిరు. ఆ గోడకు నీళ్లు తాకి మళ్ళీ రివర్స్ వస్తున్నాయి బ్యాక్ సైడ్, ముంగర్ సైడ్. అయితే మేము కౌన్సిలర్కు చెప్పడం జరిగింది, మున్సిపల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది జరిగింది. మేము గోడ తీయమని చెప్తలేము, గోడకు హోళ్ళు పెద్దగా పెట్టమని చెప్తున్నాము. గోడలకు హోళ్ళు పెడితే శవం అవుతుంది, కారు అవుతుంది, నీళ్లు పోతాయి. వాళ్ళు ఏం చేసిరంటే చిన్నగా పెట్టడం వల్ల ఆ నీళ్లు పోకపోవడం వల్ల నీళ్లు రిటర్న్ అయ్యి మా ఇళ్లలోకి వస్తున్నాయి. ప్లస్ ఇలాంటి ప్రాబ్లం అవుతున్నాయి. మీరు మళ్ళీ చూడండి, ఇదే వర్షం మళ్ళీ వస్తే మళ్ళీ మీ డెడ్ బాడీ ఇంకోటి వస్తుంది. ఆ విధంగా ఇక్కడ వాతావరణం ఇక్కడ పడిపోవడం జరిగింది. అతను బ్యాక్ సైడ్ లో వాళ్ళ ఇంటికాడ ఉంటాడండి. ఆ వరదకు తట్టుకోలేక నీళ్ళల్లో పడిపోయి అలా వెనక సైడ్ వచ్చిన తర్వాత ఆ 5:40కి ఆ వర్షంలో ఎవరు అనేది తెలియలేదు మాకు నీళ్ళు రాకుండా, మా ఇంట్లో నీళ్ళు రాకుండా మా ప్రయత్నంలో మేమున్నాము. అక్కడి నుంచి బాడీ వెళ్ళిపోయింది. వర్షం తక్కువ చూసిన తర్వాత చనిపోయాడు. లేదమ్మా, మనిషి వెళ్ళిపోయాడు. మేము ఎవరం వెళ్ళలేదు, పోయే పరిస్థితి కూడా లేదు, అంత ఫ్లో వస్తుంది. ఆ తర్వాత కాలనీ వాసులు అందరం పోయి చూస్తే మా వెనక బ్యాక్ సైడ్ అబ్బాయే అని మాకు తేలింది. అప్పుడు కౌన్సిలర్లు కానీ మా వాళ్ళు కానీ అందరూ వచ్చారు. బాడీ ఎక్కడ లభ్యమైంది అంటే ఎక్కడైతే నీళ్ళు ఆగినాయో అక్కడ బాడీ ఎండ్ అయినా కాడ మళ్ళీ బాడీ ఆగింది. అప్పటికే డెత్ బాడీ చనిపోయాడు.
ఇది సంగతి అండి. ఐఎమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రామ్నగర్ పార్సిగుట్ట. లాస్ట్ 60 years నుంచి ఇక్కడనే ఉండామండి. ఇన్ దోస్ డేస్ ఇట్లా పబ్లిక్ లేకుండే కాబట్టి పరిస్థితులు మంచిగా ఉండే. ఇప్పుడు శానిటరీ సిస్టమ్ బాగలేదు. అకార్డింగ్ టు సీను చెప్పినట్టు బస్తీ పెద్దలు ఏంటంటే దిస్ వాటర్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్. అక్కడ అంతా డివైడ్ జిగ్జాగ్ చేసినట్టు కాబట్టి అక్కడి నుంచి ఓవర్ఫ్లో వస్తుందండి. ఫ్రమ్ దట్ గాంధీ హాస్పిటల్ టు ప్రేయర్ పవర్ చర్చ్ అండ్ ప్రేయర్ పవర్ చర్చ్ టు రామ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్, అక్కడి నుంచి నాగమయ్యకుంట అండ్ నల్లకుంట అండ్ నాగోల్కి పోతుంది ఈ వాటర్ అంతా. కాబట్టి ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్కి బిట్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు కాబట్టి ఇది క్లీన్ చేయాలి మట్టి. దీనికి ఎవరు క్లీన్ చేయరు. టెంపరీ క్లీన్ చేసి ఆ మట్టి అక్కడ వేస్తారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు 2-3 daysకి వచ్చేసరికి వానకు మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనిలో వేసే చెత్త కొబ్బరి బొండలు అవి వేస్తారు కాబట్టి క్లీన్ చేయలేదు. కాబట్టి ఇంకోటి అదే విధంగా ఏంటంటే ఇక్కడ పక్కకే పార్సిగుట్ట కాడ చెత్త డంపింగ్ యార్డ్ అయిపోయింది. ఇది మొత్తం ఈ వాటర్ వలన పార్సిగుట్టలో ఉన్న చెత్త అంతా కూడా ఇక్కడ వేసే కాలనీ వాసులే వేస్తారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకు పార్కింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ నైట్ పూట అదిగాక ఫిష్ మార్కెట్ వెహికల్స్ కూడా కొన్ని ఇక్కడ పెడతారు. ఆడ పార్కింగ్ లేదు కాబట్టి వాళ్ళు తీసేస్తారు. ఎవరు XYZ వచ్చి అక్కడ పెడతారు కాబట్టి టోయింగ్ కూడా అయిపోయింది. కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇమీడియట్ ఏంటంటే ఈ డెడ్ బాడీస్ ఇంకోసారి ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ రామ్నగర్. అక్కడనే మా ఇంటికనే డెడ్ బాడీ కపుల్ ఆఫ్ ఇయర్స్ కింద వచ్చింది వెనస్డే మార్కెట్ నుంచి. అది ఒక ఆమె పడిపోయిండే వచ్చింది. కాబట్టి ఇది ఏంటంటే ఇది కాకుండా ఫ్యూచర్లో రియలీ వాంట్ టు టేక్ దిస్ pressure to the GHMC officials and higher officials to do whatever possibility. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ ఆన్ ద వేలో ఉంది, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇటువంటి రాకుండా అందరం క్షేమంలో. స్థానిక ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి చెప్పారా దీని గురించి? ఈ పరిస్థితులు వాళ్ళ నోటీస్కి తీసుకెళ్లారా? ఆల్రెడీ తీసుకొని వెళ్ళాము, చెప్పాము. వాళ్ళు వేరే వాటి గురించి మాట్లాడుతున్నారు. ఈ మట్టి విషయం మటుకు మాట్లాడతలేరు ఆఫీసర్స్. కానీ ప్రాణాలు పోయినా వీళ్ళకి అవసరం లేదు. ఖాళీ ఏంటంటే వాళ్ళ ఏమని ఉంటే వాటికి అడ్డం రావద్దు, అది రావద్దు అని చెప్తుంటారు. మిలుగుతుంది ఏంది వాళ్ళ మట్టుకు వాళ్ళు మట్టి తీయండి అంటే మటుకు మట్టికి సపోజ్ ఇది చేయాలి. మట్టే కదా తీస్తే ఏమైతుంది? మట్టి వల్ల ఇప్పుడు ఎంత నష్టం. అవును, మళ్ళీ ఇప్పుడు 6 feet నీకు ఇప్పుడు 1 feet వెళ్తుంటే మనిషికి ప్రాబ్లం అవుతుందా కాదా? ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఇంకా గల్లీలో అయితే మరీ ఘోరం. ఒక వాన కాదు కదా, పొద్దున పూట ఖాళీ వాటర్ పొద్దున మనం చేసుకునే వాటర్తోనే నిండిపోతుంది. యాక్చువల్గా ఇది నీళ్ళ కాలువ, దీనిలో డ్రైనేజ్ కలిపేశారు. మొత్తం డ్రైనేజ్ తీసుకొని వచ్చి ఇలా కలిపేసారు. అది వాళ్ళ పని. ఇప్పుడు ఏంటంటే అండి ఈ మట్టి ఉంది, ఇంకా నెక్స్ట్ ఇట్లనే వానలు పడితే ఇది కూలిపోతుంది. అప్పుడు వచ్చి ఇక రిపేర్ చేయాల్సి వస్తుంది. కాకముందే అప్పుడు ఎన్ని ప్రాణాలు పోతే తెలియదు. కార్లు కిందికి వెళ్ళిపోతే అన్ని పోతే. ఆల్మోస్ట్ 6.5-7 feet ఉంది కింద, ఫుల్ అయిపోయింది మొత్తం. ఎవరు క్లీన్ చేయలేరు ఎందుకంటే అది టాక్సిస్ ఉంటుంది కాబట్టి. ఎవరికి అక్కడ టెంపరీ క్లీన్ చేస్తారు. ఇదేంటంటే బిట్ వైజ్ డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఉంటారు కాబట్టి ఇమీడియట్ ఇనిషియేట్ తీసుకొని ఫ్రమ్ వెనస్డే మార్కెట్ అక్కడి నుంచి ప్రేయర్ పవర్ చర్చ్ మళ్ళీ బ్యాప్టిస్ట్ చర్చ్ టిల్ నాగమయ్యకుంట వరకు క్లీన్ చేస్తే ఇది మొత్తం బిట్ వైజ్ రోడ్ రిపేర్ చేసి కనీసం కొత్త రోడ్ వేస్తే నెక్స్ట్ మేబీ 10-15 years బాగుంటుందని మనవి. మీరు ఒకసారి అక్కడ రోడ్ చూడండి మేడం, మీరు ఒకసారి లైవ్ ఇవ్వండి మొత్తము. పార్కింగ్ ఎట్లా ఉంటుంది, మాకు తిరగడానికి కష్టం ఉంది. పార్కింగ్ మట్టి ఇక్కడ లోకల్గా అందరు తీసుకొచ్చి ఇక్కడనే మట్టి వేస్తారు. ఈ డంప్ యార్డ్ అయిపోయింది. పార్సుట కాదు, డంప్ యార్డ్ పార్సుట మోరీ ఒక అదే డౌన్ వస్తుంది కదా, నీళ్ళు వాటర్ వచ్చి అక్కడ మట్టి వచ్చి ఇక్కడ అవుతుంది. ఇంకోటి ఇక్కడ మీరు ఏదైనా ఫెసిలిటీ చేయాలి మేడం. ఎవ్రీ టైం రిస్క్. నైట్ వర్షం పడుతుంటే బయటకు రాని పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు వచ్చారు కదా, ఇంతకుముందు వచ్చి పూర్తిగా కూడా చర్చించడం జరిగింది. నమస్తే అండి, పరిస్థితి ఇక్కడైతే చాలా దారుణంగా ఉంది. మీరు స్థానిక కార్పొరేటర్ ఎప్పుడైనా జిహెచ్ఎంసీ నోటీస్కి తీసుకెళ్లారా? ఇది రెగ్యులర్ కాదు మేడం, ఇది వాన పడితే నాలాలలో ఆల్రెడీ అన్ని ఆక్యుపై ఉన్నది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన సికింద్రాబాద్ నుంచి వచ్చే నాలా ఇది డైవర్ట్ చేయాలి. మెయిన్గా సికింద్రాబాద్ నుంచి వచ్చే నాలా అంతా డైవర్ట్ చేస్తే మాకు ఇంత ప్రెజర్ రాదు. అక్కడంతా పెద్ద నాలా వచ్చి తీసుకొచ్చి చిన్న నాలలో కలిపిండి. నాలా చిన్నగా ఉంటుంది. చిన్న నాలలో కలిపేవరకు ఏమైతే అన్నీ ఒక 1/2 hour నీళ్లు పడ్డా కానీ మొత్తం బయటకు వచ్చి 4-5 feet నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు మేము ఇవాళ జెర్సీ గారితో అదే మాట్లాడినాం. మాకు ఏ నుంచి అయితే సికింద్రాబాద్ నాలా కలుస్తుంది అది డైవర్ట్ చేయాలని చెప్తున్నాం. అది డైవర్ట్ చేస్తే మాకు ఇంత ప్రెజర్ అనేది ఉండదు. ఇక్కడ నీళ్ళే వస్తాయి కాబట్టి అంత ప్రెజర్ ఉండదు. మేము ఆ ప్రెజర్ దిక్కించి ఇప్పుడు ఈ బ్రేక్పాడ్ చర్చ్ నుంచి ఈదమ్మ గుడి దాకా ఖచ్చితంగా 4 feet 5 feet నీళ్ళు పోతుంటాయి. ఇక్కడ ఇది ఈ ప్రాబ్లం ఏంటంటే నాలా ఎక్స్చేంజ్ చేయడానికి మాత్రం లేదు. పెద్దవాళ్ళే కొట్టుకుపోతున్నారు అంటే పెద్దవాళ్ళే కొట్టుకుపోతున్నారు అంటే చిన్నపిల్లల పరిస్థితి ఏంది? పొరపాటున వాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక సంవత్సరాల ఇదే ప్రాబ్లం. ఈ మధ్యలో ఏంటంటే సికింద్రాబాద్ నాలా కలిపి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాల ఇంకెక్కువైంది. ఇది
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సికింద్రాబాద్ నాలా అనేది తీసేస్తే ఇంత ప్రాబ్లం అనేది రాదు. ఇంకోటి ఏంటంటే చేసాం. ఇంకోటి మేడం ఇక్కడ నాలా కట్టిని కూడా మనం 52 లక్షలు శాంక్షన్ చేసినాం నాలా బెండ్ అయిందని చెప్పి. కానీ ఎవరు టెండర్ అయినా కూడా ఇంతవరకు ఎవరు రాలే. 2 years నుంచి కూడా టెండర్ అయినా ఓవర్ వస్తలేదు. ఏంటంటే జిహెచ్ఎంసీ ఫండ్స్ రిలీజ్ చేస్తలేదని చెప్పి ఆ నాలా దిక్కే ఈసోటి ప్రాబ్లంలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే షిల్డ్ తీయలేదు సరిగా. షిల్డ్ తీసే టెండర్ వేస్ట్ అయినా బ్లాక్ లిస్ట్లో పెట్టినామని చెప్తుంది. ఈసారి షిల్డ్ అనేది సరిగా తీయలేదు. అది కూడా మెయిన్ ప్రాబ్లం అయింది ఇక్కడ. కానీ ఇవాళ జెర్సీ గారి దగ్గర పోయి మెయిన్గా ఏంటంటే మేము కొట్లాడేది సికింద్రాబాద్ నుంచి వచ్చే నాలా ఇలా కలపకుండా అది ఎక్కడన్నా డైవర్ట్ చేయండి. మరి దాన్ని భారత్గూడ రోడ్లో డైవర్ట్ చేస్తారు చూడాలనేది మా ప్రజాప్రతినిధి డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు జెర్సీ గారిని అడిగి అక్కడ డైవర్ట్ చేసి ఇంత ప్రాబ్లం అనేది ఇక్కడ రాకుండా ఉంటుంది. మార్నింగ్ 5 o'clock అది ఆ టైర్కి ఆగింది కాబట్టి ఆగింది, లేదంటే మూసిలో వెళ్తుండేది. అక్కడ ఆగింది కాబట్టి ఓకే, లేదంటే బాడీ కూడా దొరకకపోతున్నాయి. అది పరిస్థితి. మాకు ఇబ్బంది చాలా, ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా వస్తున్నారు అక్కడ మట్టికి అక్కడ గంట కోసం వస్తున్నారు, మట్టి తీసి వెళ్ళిపోతున్నారు, ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ అవ్వట్లేదు. దాన్ని పెద్దగా ఎక్స్చేంజ్ చేస్తారా, లేదంటే మట్టి ఎవ్రీ టైం ఇయర్లీ 3 times 4 times తీస్తారా? అది ఏందో మీరు కొంచెం అధికారులకు కొంచెం మీరు ఒక అధికారులు కాబట్టి ఈ ప్రశ్న అనేది సమస్య అనేది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ వరకు తీసుకెళ్ళండి. దీని మీద మీరు ఖచ్చితంగా గట్టిగా పోరాడాలి. జెర్సీ గారిని ఇప్పుడే కలిసినప్పుడు చెప్పినా మళ్ళీ ఆయన వస్తా అని చెప్పారు. ఇక్కడ మనకి బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ బాధ్యత మీ పైన ఉంది. మెయిన్ ఇదే ఏరియా మేడం. ఒక్క ½ hour వాన పడ్డా ఇది అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఏమనుకుంటే మాకు సికింద్రాబాద్ నుంచి వచ్చే నీళ్లు డైవర్ట్ చేసి ఇంత ప్రాబ్లం అనేది రాదు. అది ఖచ్చితంగా ఇవాళ జెర్సీ గారిని మాట్లాడి ఏం రిలీజ్ చేస్తాడో అమౌంట్ అక్కడ డైవర్ట్ చేస్తాడు ప్లాన్ చేయాలి మేడం. అది ఏంటంటే పెద్ద నాలా తీసుకొచ్చి చిన్న నాలాలు కలిపి ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళి చూడండి, నాలా ఇంతనే ఉంటుంది. ఇది ఒక 5 feet నాలా ఉంటుంది. ఆ నాలాల ప్రెజర్ అట్టుకోక మొత్తం బయటకు వచ్చేసి నీళ్ళన్నీ సేమ్ ఇది స్లోప్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ స్లోప్లన్నీ వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు సంది కాదు, దగ్గర ఎంత ½ hour వాన పడ్డా ఇదే ప్రాబ్లం అవుతుంది మాకు ఇక్కడ. కానీ ఖచ్చితంగా దీనికోసం మాట్లాడి ఖచ్చితంగా దీనికోసం సొల్యూషన్ చేస్తాం. ఇక్కడ ఈ నాలా నుంచి మట్టి తీపియండి. దగ్గర ఒక మేము చిన్న ఉన్నప్పుడు ఇది ఒక 25 feet కిందికి ఉంటుంది నాలా. 25 feet నాలా ఇప్పుడు 1 feetకి వచ్చేసింది. చిన్న వర్షం వచ్చినా దీని మీద కప్పులు లేచిపోతాయి నీళ్ళకు, మట్టి ఉండడం వల్ల. లేదు మట్టి చాలా ఉన్నది దగ్గర మీరు తీసిరు అనుకో, దగ్గర ఒక 100 లారీల మట్టి వెళ్తుంది. 100 కంటే అబ్బో వెళ్తుంది లారీ. మేము చిన్న ఉన్నప్పుడు చిన్న ఉండే నాలా, అన్ని నాలాలు దీనికే కలిపేసేసి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉందా, అక్కడికి వెళ్ళి నీళ్ళు కూడా ఇక్కడికే వస్తాయి. మొత్తం ఈ మట్టి తీపిస్తే అవుతుంది. ముందు ఏం చేస్తుండే, స్లాబ్ తీసి మట్టి తీసి మళ్ళీ స్లాబ్ వేస్తుండే. ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 10 years 12 years అయిపోయింది. ఇప్పటివరకు అది వేయలేదు. అంటే చూడొచ్చు కూడా ప్రజలు ఎంత ఇబ్బందుల పాలు అవుతున్నారో. మొత్తం మీద కూడా ఇక్కడ సుమారుగా ఒక 25 feet వరకు మట్టి అయితే ఉంటుంది. 100 tons మట్టి అయితే వెళ్తుంది. ముందు మాత్రం స్లాబ్ ఏదైతే మట్టి తీసి స్లాబ్ తీసి మళ్ళీ స్లాబ్ వేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఆ మట్టి లోపల నిండుకుపోవడం వల్ల 1 feet అయింది. ఆ ఏదైతే మనం డక్కన్గా పిలుచుకుంటామో ఆ మూత ఏదైతే వాటర్కి ఉంటుందో ఆ డక్కన్ కూడా లేచి వస్తుందంటే కేవలం దీని లోపల చాలా మట్టి నిండుకొని ఉందని ప్రజలు చెప్పడం అయితే అవుతుంది. బాడీ నిన్న తెల్లవారుజామున బాడీ అక్కడి నుంచి అతను ఆ ప్రెషర్కి తట్టుకోలేక 40 సంవత్సరాల వ్యక్తి కొట్టుకొని వచ్చి ఒక కార్ టైర్ దగ్గర ఆగడం జరిగింది. ఒకవేళ ఆ కార్ టైర్కి అతని బాడీ ఆగకపోయి ఉంటే మూసీ నదిలో తేలుతునే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా ఎవరైతే రామ్నగర్ మరియు ముషీరాబాద్కి సంబంధించిన వాసులు అందరూ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఏదైతే ఇది ఉందో మనం ఇక్కడ చూడొచ్చు కూడా మొత్తం మట్టి నిండుకొని అయితే ఉంది. 1 feet వరకే ఆ ప్రెషర్ని తట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ డక్కలు లేచి వస్తుందని కూడా తెలుస్తుంది. సుమారుగా 100 tons వరకు మొత్తం క్లీన్ చేస్తే మట్టి అయితే వెళ్తుంది. ముందైతే ఒక 25 feet వరకు ఉంటుండే, అప్పుడు ఏ సమస్య రాకపోయిండే, మొత్తం వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుండే, ఎటువంటి బాధ ఉండకపోతుండే. ఇప్పుడు మాత్రం ఆ మట్టి నిండుకొని ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు కూడా, అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ ముషీరాబాద్ దగ్గర ఎంత ఇబ్బందులు పాల్పడుతున్నారంటే జనాలు కూడా మురికి వాసన, ఎక్కడికక్కడ చెత్త వేస్తారు. పక్కనే మనకి ఫిష్ మార్కెట్ కూడా ఉంది. ఫిష్ మార్కెట్కి సంబంధించిన చెత్త కూడా ఇక్కడ కాలనీలలో వేస్తుంటారని చెప్తున్నారు. ఒకసారి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేద్దాము. ఎవరైతే పార్సిగుట్టలో కొట్టుకుపోయిన బాడీ ఏదైతే ఉందో అది అరుణ్ కుమార్గా గుర్తించడం అయితే జరిగింది. అతను 40 సంవత్సరాల వ్యక్తి. కుటుంబ సభ్యులు అయితే ఇక్కడనే ఉన్నారు. అతనికి పెళ్లి కాలేదు. ఎవరైతే అక్క అయితే ఉంది, సోదరి ఇక్కడ ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు జరిగిందమ్మా, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మార్నింగ్ తెలిసిందండి. మార్నింగ్ తెలిసింది 7 o'clock తెలిసింది. తమ్ముడు ఇట్లా చనిపోయింది, నీళ్ళలో కొట్టుకొని పోయాడని తెలిసింది.
అంటే ఎక్కడ ఉండే అతను ఎక్కడి నుంచి కొట్టుకుపోయాడు? ఇక్కడ నుంచే వెళ్ళాడంట మేడం, మాకు కూడా తెలియదు. అంటే ప్రెషర్ వల్ల వాటర్ ఎక్కువ వస్తాయి మేడం, నీళ్ళు ఎప్పుడు వర్షం పడితే ఇక్కడ వరకు వస్తాయి, వాటర్ నిండిపోతుంది. ఇది మా ఇల్లు మొత్తం. అతనికి కుటుంబానికి సంబంధించిన పిల్లలు అట్లా అన్న తమ్మునికి పెళ్లి కాలే మేడం. తమ్మునికి పెళ్లి కాలేదు, నేను అక్కని వానికి. అంటే బాడీ మీకు ఇచ్చారా, అప్పగించారా? పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్ ఉన్నది. అంటే ఎప్పుడు ఇక్కడనే ఉంటారని కూడా తెలిసింది, ఇక్కడే కూర్చొని ఉంటారు అని అంటే అంటే ప్రెషర్ వల్లనే అతను కొట్టుకుపోయాడు. ఇక్కడ నిలబడ్డాడంట మేడం, వాష్రూమ్ కానీ లేచిండో మళ్ళీ దేనికో కొట్టుకొని వెళ్ళిపోయిండు అక్కడ నీళ్ళలో. అంటే ఎప్పటి నుంచి, గత 10 ఏళ్ల నుంచి ఇదే సమస్య అంటున్నారు? ఇదే అండి, ఇదే నీళ్ళు వస్తాయి, ఇట్లనే నీళ్ళలో పోతూనే ఉంటారు. మస్తు నీళ్ళు వస్తాయి, ఇండ్లలో కూడా వచ్చేస్తాయి నీళ్ళు, మస్తు వాటర్ వస్తాయి. మనుషులు కొట్టుకుపోయే అంత ఫెసిలిటీస్ లేవు. అదే ఒక చిన్న పసిబాబు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఒక పెద్ద మనిషి కూర్చొని, మీరు భర్త అవుతారా? ఓకే. అంటే ఒక పెద్ద వాళ్ళే ఆ ప్రెషర్ని తట్టుకోలేనప్పుడు ఇలా చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ముషీరాబాద్లో ఇక్కడ మెయిన్ మోరీలు సరిగ్గా లేవు మేడం. మెయిన్ థింగ్ ఏంటంటే మోరీలు సరిగ్గా లేవు. ఒక చిన్నపాటి వర్షం పడ్డా కూడా మినిమం ఒక 5-6 ఫీట్స్ వర్షం వస్తుంది, గోడలకు అంటే అంత హైట్ ఉంటాయి వాటర్. అది మూనాళ్ళు, లేటిన్, అవి ఇవి అన్నీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అంత దారుణంగా ఉంది మన ఈ రామ్నగర్, పార్సిగుట్ట, వారిసిగుట్ట. అధికారులు ఎవరు పట్టించుకోరు? అంటే ఇంత సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు వెనస్డే మార్కెట్ దగ్గర కూడా శవం కొట్టుకొచ్చింది, ఇప్పుడు అలానే కొట్టుకొచ్చింది. అంటే అధికారులు పట్టించుకోరా ఇక్కడ? ఇక్కడ అంతా లేదు మేడం. మన ఎలక్షన్ల టైంలో మనకు కనబడుతుంది. ప్రాణాలంటే లెక్కలేవు, జనాల ప్రాణాలంటే లెక్కలేవు. కేవలం వీళ్ళకి ఓట్ల కోసం వస్తారు, అడిగి వెళ్ళిపోతారు. ఆ ఓట్ల కోసమే వస్తారు మేడం. 2-3 డేస్ చేస్తారు, హాయ్ అంటారు, బాయ్ అంటారు, నమస్తే అంటారు, అన్న అంటారు, వదిన అంటారు, అక్క అంటారు, అన్ని వరుసలు తెలుసు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంత నాకంత లేదు. నేను ఉండేది మల్కాజ్గిట్ల. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి నా బామ్మర్ది, చనిపోయిన వ్యక్తి అరుణ్. ఇప్పటి వరకు ఎవరైనా కార్పొరేటర్ అని ఎవరైనా వచ్చి మాట్లాడారా? ఎవరు వచ్చి మాట్లాడలేదా? ప్రజెంట్ అయితే ఎవ్వరు రాలేదు. ఇంకా బాడీ కూడా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం చేసి మనకు అప్పచెప్తారు, చూడాలి. అంటే ఇల్లు ఎక్కడుంది? ఇదే ఇల్లు ఉండే మేడం. అంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుంటదమ్మా? నీళ్ళు వస్తే మొత్తం నిండిపోతుంది అని అంటున్నారు. ఇదే బాధ తల్లి. ఇండ్లకి నీళ్ళు వస్తాయి, మోరీలకి ప్రతి ఒక్క దాంట్లోకి వస్తాయి. ఇంత ఎత్తు కట్టుకున్నా గానీ ఇంతవరకు నీళ్ళు వస్తాయి మాకు. గలీజ్ ఇగో ఇదంతా నిండిపోతుందమ్మా. ఏంది ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఒక మోరీలు మొత్తం చెత్త చెదారము అన్ని కొట్టుకొస్తాయి అమ్మ తల్లి. ఇడైతే 20 ఏళ్ల సంది ఇదే ప్రాబ్లం. షాప్లకు కూడా నీళ్ళు వస్తాయి, ప్రతి ఒక్క వస్తువు మునిగిపోతాయి. ఫ్రిడ్జ్ల నీళ్లు, వాలిమార్ల నీళ్లు, ప్రతి ఒక్క నీళ్ళు ఖరాబ్ అయిపోతున్నాయి తల్లి. ఇది ఎవ్వరు పట్టించుకోవడం, ఇంత ఎవరు పట్టించుకొని వేస్తలేరు. వాళ్ళ ఓట్ల చేయంగా చూసుకుంటుండ్రు, పోతారు అంతే. వస్తారు, చూస్తారు, బయట పోతారు. ఇక్కడ పట్టించుకుంటారు ఎవరు లేరు. అంటే మనుషులు అంత ఎత్తు ఉంటారు, అంత హైట్ ఉన్న మనుషులకు కొట్టుకోబోతుంటే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు అయితే వాళ్ళ పరిస్థితి అదే ఉంది. తెలియని పిల్లలు కూడా వాన పడుతుంది కదా అని ముందుకు వచ్చేస్తే అమ్మ ఈ నుంచి అందాక మోరినాలే గానీ సేఫ్టీ మాత్రం లేదు ఇక్కడ. చాలా ఇబ్బందులు ఉన్నాయి. మోరి నీళ్ళు పక్కనే ఫిష్ మార్కెట్, అక్కడ ఉన్న చెత్త కూడా వేస్తారేమో. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి రావాలంటే కూడా మేము కాపాడుకుంటున్నాం. మేమైతే అంత బాధ ఉంది ఇక్కడైతే. చూడొచ్చు ఇక్కడ జనాలు ఎంత ఇబ్బందులు పాలు అవుతున్నారో ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మురికి మురికి ఎక్కడ చూసినా కూడా. పెద్ద వరద వచ్చేపటికే అంత వరద వచ్చేపటికే కొట్టుకుపోయింది. మళ్ళీ వాన వెలిచి పడ్డది కదా, అది కొట్టుకుపోయింది. కానీ జాగ్రత్త ఆడబోయి పడతాం మేము. అంత పరిస్థితి చెప్పి మంచిగా చెప్పిండి అమ్మ. మాకు ఎంత బాధలు ఉన్నాయి. ఇంట్లోకి వచ్చినా కానీ మోరీలకి వెళ్ళి, డక్కన్లకి వెళ్ళి మోరీలు నీళ్ళు వచ్చి ఇంట్లోకి వచ్చి హౌజులు కడిగిన. డక్కన్ లో కూడా చాలా మట్టి ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు క్లీనే చేయలేదు. ఎవ్వరు చక్కగా తీయరు. మీద తీస్తున్నారు, పోతున్నారు, ఫోటో తీసుకుంటారు, పోతారు అంతే. కానీ ఇప్పుడు అలా నాళలు ఉన్నాయి కదా, ఎంత మట్టి ఉందో కట్టేసి చూడండి ఎంత మట్టి ఉంటుందో మీద. తీయరు చక్కగా, ఇంత తీస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. మంచిగా పట్టించుకొని చేసేటోళ్ళు ఈడైతే ఎవరు లేరు. చాలా అవస్థ. మేము 4 నెలలు అవస్థ పడతాం మేము ఇడైతే వానకాలం.
హైదరాబాద్లో కుండపోత వాన 3 గంటల్లో 10 సెంటీమీటర్ పైన వాన పడింది. భారీగా వర్షం పడుతుంది. ఏదైతే గత 3 గంటల్లో చాలా భారీగా పడింది. హైదరాబాద్ మొత్తం రంగారెడ్డిలో స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు ఇవ్వడం అయితే జరిగింది. సికింద్రాబాద్ ఏరియాలో కూడా కొన్ని ఏరియాస్లో ప్రకటించారు స్కూల్కి సెలవని. ఏదైతే పార్సిగుట్టలో ఉన్న ఒక డెడ్ బాడీ అయితే కొట్టుకుపోవడం అయితే జరిగింది. వెహికల్స్ కూడా అన్ని కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ నీళ్ళు అయితే నిండుకుపోయినాయి. మనం ఇక్కడ చూడొచ్చు కూడా వెహికల్స్ ఎక్కడ కొట్టుకుపోతాయి అన్న ఒక భయంతో వెహికల్స్ అన్ని ఇంత పైన పెట్టా. అయినప్పటికీ కూడా మొత్తం వాటర్ నిండుకుపోతుంది. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని వచ్చి పట్టించుకోవాలి. ఎక్కడికక్కడ మట్టి నిండుకుపోయి ఉంది. సుమారుగా 25 ఫీట్స్ ఉన్న మట్టి కూడా నిండుకుపోయింది. టన్నుల మట్టిలు బయటకు వస్తాయి. జిహెచ్ఎంసీ అధికారులు గత 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోలేరు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, ఓట్లు అడుగుతారు, కానీ మా సమస్యలు ఎవరు పట్టించుకోరు. ఎంతసేపు మీదికి వచ్చి క్లీన్ చేసి 2 ఫోటోలు దిగి జిహెచ్ఎంసీ అధికారులకు చూపించి మేము ఇక్కడ క్లీన్ చేసామని చెప్పి వెళ్ళిపోతారు. దీనివల్ల మనుషులు అంతెత్తున మనుషులే కొట్టుకుపోతున్నారు. అంటే ఆ ప్రెషర్కి మనిషి ఆ నీళ్ళల్లో పడి చనిపోయాడంటే చిన్నపిల్లల పరిస్థితి ఏందో ఆలోచించాలి మనము. అంత ఎత్తుగా ఉండే మనిషి, అంత వెయిట్గా ఉండే మనుషులు కూడా ఆ వాటర్ ప్రెషర్కి తట్టుకోలేక అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి అక్కడెక్కడ తేలుతున్నారంటే అంతంత చిన్నపిల్లల పరిస్థితి. అక్కడ చూడొచ్చు, మనం చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు చిన్నపిల్లలు. అటువంటి చిన్నపిల్లల పరిస్థితి ఏంటంటే ఒకవేళ వీళ్ళు వాన వస్తుంది అని బయటకు వస్తే వీళ్ళని ఎవరు కాపాడతారంటే అధికారులు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం ఇది. అధికారుల నోటీస్కి ఇప్పటికైనా ఇది రావాలి. ఇక్కడ పార్సిగుట్ట ముషిరాబాద్ ఏరియాలో చేపల మార్కెట్, వెనస్డే మార్కెట్ నుంచి ఇక్కడ వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటర్కి ఎక్కడక్కడ నించిపోతున్నాయి, మట్టి తీయట్లేదు, అడ్డుగోడ వేశారు, దానికి హోల్స్ లేవు, ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్టీవీ ద్వారా అధికారులు చూస్తున్న అధికారులు ఎవరైనా దీని మీద స్పందించి ఇక్కడ ఉన్న వాళ్ళకి శానిటరీగా బేసిక్ నీడ్స్ అనేది పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.